చేసుకొని ఇంక ఇలాగ దీపాలన్నీ సిద్ధం చేసుకుంటున్నానండి. ముందుగా కార్తీక మాసం అంటే దీపం అనేది ప్రధానము. తప్పకుండా దీపారాధన సూర్యోదయం కంటే ముందే బ్రాహ్మీ ముహూర్తంలో చేయడము, సూర్యాస్తమం అయిపోయిన తర్వాత మళ్ళీ దీపారాధన చేసుకోవడం అనేది కార్తీక మాసంలో అతి ముఖ్యమైన విధి విధానాలలో ముఖ్యమైనది. అందుకోసమే ముందు దీపాలను పెట్టుకుంటాను. తర్వాత పువ్వులు చూశారు కదండి, పువ్వులు తీసుకొని వచ్చాను. అసలు మొగ్గలుగానే ఉంటాయి, ఎందుకంటే చలికాలం కదా. ఇంకా పువ్వులను కోసుకొని వచ్చి ఇలాగ దీపాలు పెట్టుకొని పువ్వులతో అలంకరణ చేసుకొని ముందు తులసి పూజను చేసుకోవాలి. ఈ కార్తీక మాసంలో విశేషమైన పూజలలో తులసి పూజ అతి ముఖ్యమైనది. శివారాధన, ఇంకా ఉదయం పూట శివారాధన చేసుకోవడము, సాయంకాలం పూట విష్ణు ఆరాధన చేసుకోవడం అనేది అతి ముఖ్యమైనది. ఇంట్లో తప్పకుండా శివారాధన చేసుకుంటాము, విష్ణుమూర్తి ఆరాధన కూడా చేసుకుంటూ ఉంటాము. తులసి పూజ తప్పకుండా విధి విధానాలను తులసి పూజ బ్రాహ్మీ ముహూర్తంలో చేసుకోవడము, సాయం సంధ్య సమయంలో తులసి పూజను చేసుకోవడం అయితే కార్తీక మాసంలో ఇలా చేసుకుంటానండి. ఇలా సులువుగా కార్తీక మాసం చేసుకోవచ్చు. కార్తీక